అండ్ కొంతమందికి చూసుకుంటే స్లీప్‌లెస్ అంటే నిద్రలేమి సమస్య. కొంతమందికి నిద్ర లేక కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి చూసుకుంటే హెయిర్ ఫాల్ అంటే జుట్టు రాలిపోవడం. కొంతమందికి జుట్టు బాగా రాలిపోతూ ఉంటది. అండ్ కొంతమందికి చూసుకుంటే టంగ్ డ్రై అయిపోవడం, వైటిష్‌గా రావడం, క్రాక్స్ రావడం. అంటే నాలుక అనేది తెలుపు రంగులోకి రావడం, అండ్ నాలుక పైన గీతల్లాగా రావడం, పొడిబారినట్లుగా అయిపోవడం. ఇటువంటి లక్షణాలు కొంతమందిలో ఉంటాయి. అండ్ కొంతమందిలో చూసుకుంటే డిప్రెషన్ అంటే ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఏదన్నా ఒక చిన్న ఇష్యూ జరిగిందనుకోండి. సో, దాన్ని అంతటితో వాళ్ళు ఎండ్ చెప్పకుండా దాన్ని పదే పదే ఆలోచించడం, దాని గురించి డిప్రెషన్‌లోకి వెళ్ళడం అండ్ ఏ ఫుడ్డు తీసుకోకుండా ఉండడం. చివరికి ప్రాపర్‌గా ఎవరు కూడా ఫ్యామిలీలో చెప్పినా గూడా వాళ్ళందరినీ కొంచెం లెక్క చేయని మనస్తత్వంతో కలిగి ఉండడం. చివరికి ఏమవుతుంది అంటే అలా ఉండి కొన్ని రోజులకి వాళ్ళకి సూసైడల్ థాట్స్ రావడం. నేనెందుకు బతికున్నాను? నేను చచ్చిపోవడం బెటర్ అనని ఈ ప్రాబ్లమ్ వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో, మెయిన్ ఉండేది ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలే ఉంటాయండి. సో, ఈ సింప్టమ్సే ఈ బి12 ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఉంటాయి. ఎవరికైనా ఈ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు మీరు మంచి డయాగ్నోస్టిక్ సెంటర్‌కి వెళ్లి బి12 టెస్ట్ చేయించుకోండి. సో, ఆ బి12 లోపం గనక ఉంటే మీరు మంచి ఫుడ్ తీసుకొని దీన్ని పూర్తిగా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు.